అర్జెంటీనాని బలవంతంగా 2026 వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోమని ఫీఫా భయపెట్టిందా? దీనికి సంబంధించిన కొన్ని కాన్స్పిరసీ థియరీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ఈ కేసుని పులి ఇన్వెస్టిగేషన్స్ టేకప్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జెంటీనా ఫ్యాన్స్ చెప్తున్న కాన్స్పిరసీ థియరీలు 1 by 1 డీకోడ్ చేద్దాం. బలవంతంగా అర్జెంటీనాని ఓడిపోయేలా చేశారు అని అర్జెంటీనా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఈ కాన్స్పిరసీ థియరీస్ ఆర్ జస్ట్ లైక్ 2003 వరల్డ్ కప్ ఫైనల్స్లో రికీ పాంటింగ్ బ్యాట్లో స్ప్రింగ్స్ వేసుకుని వచ్చి ఇండియాని ఓడిపించాడు అనే దెంగలేక మంగళవారం టైప్ ఆఫ్ థియరీస్ అని ఇన్వెస్టిగేషన్లో అర్థమైంది. టీం అంతా సీరియస్గా ఏదో బ్యాడ్ న్యూస్ విన్నట్లు కనిపించారు అంటున్నారు. మరి వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం వచ్చే వరల్డ్ కప్ ఫైనల్స్ ముందు ఉండే ఎక్స్ట్రీమ్ ప్రెషర్కి నవ్వుతూ ఎగురుతారా? వాళ్ళు చెప్పే కథనం ప్రకారం ఈ వీడియోలో మెస్సీ ఏమంటున్నాడంటే స్టే కామ్ అండ్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఎల్స్, లెట్స్ జస్ట్ ప్లే అని. అంటే శాంతంగా ఉండండి, ఇప్పటిదాకా జరిగింది మర్చిపోయి ఫుట్బాల్ మీద ఫోకస్ చేద్దాం అంటున్నాడు. ఇప్పటిదాకా జరిగింది అంటే అది ఏమైనా అయ్యుండొచ్చు. అది రిటైర్ అయ్యే ముందు మెస్సీ ఎమోషనల్ ఫేర్వెల్ స్పీచ్ అయ్యుండొచ్చు, ఆర్ స్టేడియం అట్మాస్ఫియర్, నాయిస్ అండ్ ఫైనల్స్ ప్రెషర్ కూడా అయ్యుండొచ్చు. స్టే కామ్ అనకుండా బయట వినిపించే శబ్దాలు వినండి, ప్రెషర్లోకి వెళ్ళి సరిగ్గా ఆడకండి అని అంటారా? ఎన్జో ఫెర్నాండెస్ ఏడుస్తున్నారు అంటున్నారు. జూమ్ చేసి చూస్తే నాకైతే వాడు ఏడుస్తున్నట్లు అస్సలు అనిపించట్లే. ముక్కు ఎర్రగా ఎందుకు అయిందంటే ముక్కు గోక్కున్నాడు కాబట్టి. అందులో ఏముంది, మేబీ ఫేస్లో స్మైల్ ఆర్ ఎక్సైట్మెంట్ లేదు అంటే నెర్వస్ మూమెంట్ అయ్యుండొచ్చుగా. ఆర్ లాకర్ రూమ్లో మెస్సీ ఇదే తన ఫైనల్ మ్యాచ్ అని చెప్పడంతో ఎమోషనల్ అయ్యుండొచ్చు. అసలే వాడు హార్డ్ కోర్ మెస్సీ ఫ్యాన్. ఈ లాకర్ రూమ్ 3 minutes వీడియోలో స్టార్టింగ్ 20 seconds చూపించి అర్జెంటీనాకి అన్యాయం చేశారు అంటున్నారు. మొత్తం వీడియో వింటే ఈ కాన్స్పిరసీ అంతా సోది అని అర్థమవుతుంది. బికాజ్ అర్జెంటీనాని బలవంతంగా ఓడిపోమంటే ఆ వీడియో మిడిల్లో వై దే ఆర్ టాకింగ్ అబౌట్ హౌ టు స్టాప్ లమిన్ యమాల్ అండ్ మిడ్ఫీల్డ్ టాక్టిక్స్. ఇంకా నడుచుకుంటూ పిచ్ మీదకి వెళ్ళేటప్పుడు టుడే ఈజ్ మై డే అని అనుకుంటూ ఎందుకు వెళ్తారు? స్పెయిన్ టీంని కలిసినప్పుడు అంత జాలీగా ఎందుకు విష్ చేస్తారు? అంటే అర్జెంటీనా ఫ్యాన్స్ ప్రకారం ఫీఫా బ్లాక్మెయిల్ దెమ్ టు లూజ్ ద మ్యాచ్, బట్ బయటికి మాత్రం నువ్వు నవ్వుతూనే ఉండాలి అని చెప్పిందంటారా? లాకర్ రూమ్ లో ఏడ్చాడు అని చెప్పిన ఎన్జో ఫెర్నాండెస్ గడైతే ఇక్కడ ఎందుకు నవ్వుతున్నాడో మరి. సో జస్ట్ ఆ 20 seconds క్లిప్ ని కట్ చేసుకొని వామ్మో మా టీంకి అన్యాయం జరిగింది అనుకోవడం ఆపి మొత్తం 3 minutes వీడియో చూడండి. అర్జెంటీనా ప్లేయర్స్ ఆర్ నార్మల్, జస్ట్ లైక్ ఎవ్రీ టీమ్ ప్లేయర్స్ బిఫోర్ ఏ వరల్డ్ కప్ ఫైనల్. ఇంకా ఈ కాన్స్పిరసీ థియరీలో చాలా సిల్లీ పాయింట్స్ ఉన్నాయి. వీల్ ఇన్వెస్టిగేట్ 1 by 1. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఫైనల్స్కి మెస్సీ ఫ్యామిలీ అసలు స్టేడియంకే రాలేదంట. మరి వీళ్ళెవరు? రొనాల్డో భార్య పిల్లలా? ఓకే సెకండ్ అండి. ఫైనల్ మ్యాచ్కి అర్జెంటీనా ప్రెసిడెంట్ వచ్చే ప్లాన్ ఉండే అంట, కానీ వాళ్ళు ఎలాగో ఓడిపోతారు అనే న్యూస్ ముందే లీక్ అయ్యి డ్రాప్ అయ్యాడు అంట. బట్ యాక్చువల్ ఫ్యాక్ట్ ఈస్ అసలు అర్జెంటీనా ప్రెసిడెంట్ స్టేడియంకి వచ్చే ప్లానే లేదు. ఫైనల్స్కి ఒక రోజు ముందు NBC న్యూస్లో పోస్ట్ చేసిన వీడియో చూడండి. Argentina's president is refusing to attend the World Cup final because he doesn't want to jinx the team. అథ్లెటికో మాడ్రిడ్ మేనేజర్ అండ్ అర్జెంటీనా లెజెండ్ డియాగో సిమియోనే ప్రతి మ్యాచ్కి వచ్చాడు కానీ ఫైనల్స్కి రాలేదు అని. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ ఫైనల్స్కి కూడా వచ్చాడు. అతని వైఫ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఫొటోస్ ఇవి. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ మీద విన్నింగ్ గోల్ కొట్టిన లౌడాలో మార్టినెజ్ని అసలు ఆడిపించలేదు అంటున్నారు. అరే అర్జెంటీనా ప్లానే పెనల్టీ షూట్అవుట్లోకి వెళ్ళి ఎమిలియానో మార్టినెజ్ గోల్ కీపింగ్ స్కిల్స్తో మ్యాచ్ గెలుద్దామని. అలాంటిది వాళ్ళకి బాలే దొరికినప్పుడు స్ట్రైకర్ని ఎందుకు తీసుకొస్తారా? ఫుల్ టైంలో అర్జెంటీనా ఒక్క షాట్ కూడా ఎందుకు తీసుకోలేదు టార్గెట్ మీద అని అంటున్నారు. వాళ్ళేమన్నా ఫ్రాన్స్ లాగా సూపర్ అటాకింగ్ టీమా? ఫైనల్స్కి రావడమే గొప్ప. స్పానిష్ డిఫెన్స్ మీద అసలు ఫ్రాన్స్కి దిక్కులేదు. అయిపోయింది 5th 6th అండి. స్పెయిన్ వాళ్ళు 800 పాసులు ఇచ్చుకుంటే అర్జెంటీనా వాళ్ళు 300 పాసులు కూడా ఇచ్చుకోలేదు అంటున్నారు. మరి స్పానిష్ డామినెన్స్ ఆ రేంజ్లో ఉందని అర్థం. ఈ టాక్టిక్స్ అన్నీ హౌ స్పెయిన్ వన్ ద వరల్డ్ కప్ అనే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అర్జెంటీనాకి బాల్ దొరికినప్పుడు వాళ్ళు కావాలని గోల్ కీపర్కి బ్యాక్ పాసెస్ ఇచ్చుకుంటున్నారు అంటున్నారు. ఒకవేళ అది నిజమైతే ఆ బ్యాక్ పాసింగ్ గేమ్ గురించి ఆల్రెడీ తెలిసిన గోల్ కీపర్ మార్టినెస్ ఇలా హాఫ్ టైంలో బ్యాక్ పాసింగ్స్ ఆడకండి, ఫుట్బాల్ అనేది ముందుకే ఆడాలి అని ఎందుకు అంటాడు? రొమారియో గాడు డొనాల్డ్ ట్రంప్ గాడికి హ్యాండ్ షేక్ ఇవ్వలేదు అంట. సో అది కాన్స్పిరసీ అంట. నీ అబ్బా, ఓడిపోయిన వాళ్ళు కడుపు మంటతో 100 నాటకాలు ఆడతారు. కొంచెమైనా లాజికల్గా ఆలోచించండి.
అర్జెంటీనాని ఓడిపోమని ఫోర్స్ చేసి ఉంటే ఎన్జో ఫెర్నాండెస్ రెడ్ కార్డ్ అప్పుడు తగిలియాఫికో ఇంజురీ యాక్టింగ్ చేసి ఆ కార్డ్ క్యాన్సిల్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తాడు? వన్స్ అగైన్ మెస్సీ ఇక్కడ కూడా కథలు చూడండి. నటించకు. ఇఫ్ అర్జెంటీనాని మ్యాచ్ ఓడిపోమని భయపెట్టి ఉంటే వాళ్ళు మ్యాచ్ ఎండింగ్లో ఆల్మోస్ట్ ఈ గోల్ కొట్టాలని ఎందుకు ట్రై చేస్తారు? ఒకవేళ ఫీఫా స్పెయిన్ గెలిపించాలనుకుంటే, ఒకవేళ అర్జెంటీనాని మ్యాచ్ ఓడిపోమని భయపెట్టి ఉంటే వాళ్ళు అండర్ పర్ఫామ్ చేస్తారు, కానీ వాళ్ళకి బాల్ దొరక్క గొడవలు పడి రఫ్గా ఆడి 6 ఎల్లో కార్డ్స్ అండ్ 1 రెడ్ కార్డ్ ఎందుకు తెచ్చుకుంటారు? ఇదంతా కాదు, కానీ అర్జెంటీనా ఓడిపోవాలనుకుంటే గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ ఎందుకు ఇలా వరల్డ్ కప్ ఫైనల్ ఆల్ టైమ్ రికార్డ్ అయిన 11 సేవ్స్ చేస్తాడు? 2022 వరల్డ్ కప్లో మెస్సీని కావాలని గెలిపించారు, ఇట్స్ రిగ్గడ్ ఫర్ అర్జెంటీనా అని అందరూ అంటుంటే, అలాంటి న్యూస్ అని కాన్స్పిరసీ థియరీస్ అని కొట్టిపారేసిన అర్జెంటీనా ఫ్యాన్స్ ఇప్పుడు వాళ్ళు ఓడిపోగానే సేమ్ కాన్స్పిరసీ థియరీస్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మెస్సీని వరల్డ్ కప్ గెలవనివ్వలేదు అంటే అర్థం అప్పుడు కావాలనే మెస్సీని గెలిపించారనే కదా. అది కాన్స్పిరసీ అయితే ఇది కాన్స్పిరసీయే. నమ్మితే రెండూ నమ్మాలి, లేకపోతే రెండూ నమ్మకూడదు. మేము మాత్రం ఫెయిర్గా గెలిచాం, కానీ అన్ఫెయిర్గా ఓడిపోయామంటే నీకేది కన్వీనియంట్ అయితే అదే పట్టుకుంటా అంటే మన లైఫ్ టైంలో ఇంత 1 సైడెడ్ వరల్డ్ కప్ ఫైనల్ చూడలేము అనేలాగా ఆ పర్ఫార్మెన్స్ని కప్పిపుచ్చడానికి దెంగలేక మంగళవారం కవరింగ్లు ఇవన్నీ. మెస్సీ తన లాస్ట్ వరల్డ్ కప్ ఎవడో గుంజుకుంటుంటే ఒప్పుకున్నాడు అంటే అసలు మీరు ఎలా నమ్మారా? కరెక్టే, ఫీఫా రూల్స్ ప్రకారం పొలిటికల్ స్టఫ్ ఈజ్ బ్యాండ్. కానీ అర్జెంటీనా ఫ్యాన్స్ చెప్పే కాన్స్పిరసీ ప్రకారం ఈ మాల్వినాస్ బ్యానర్ వల్ల ఫీఫా వాంటెడ్ టు బ్యాన్ అర్జెంటీనా ఫర్ 10 years. అలా కాకుండా ఉండాలంటే అర్జెంటీనా ఇప్పుడు ఓడిపోవాలనేది ఫీఫా ఇల్లీగల్గా వాళ్ళని ఓడిపోమన్నట్లు. వరల్డ్స్ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ బాడీ అయిన ఫీఫా ఇలాంటి ఇల్లీగల్ రిస్క్ ఎందుకు చేస్తుంది? ఒకవేళ ఇది మాల్వినాస్ ఐలాండ్ గురించి బ్రిటిష్ వర్సెస్ అర్జెంటీనా రాజకీయమైనా సరే, ఫస్ట్ అయితే ఈ వరల్డ్ కప్ గెలుద్దాం, తర్వాత విషయం తర్వాత అనుకుంటారు ఎవరైనా. అయినా పనిష్మెంట్ అంటే బ్యాన్ చేస్తారు, కానీ ఇలా ఓడిపోమని ఎవరు అనరు. ఇంకా లాస్ట్కి 1990లో మ్యారడోనాని వరల్డ్ కప్ గెలవనివ్వలేదు, ఇప్పుడు మెస్సీని కూడా గెలవనివ్వట్లేదు అనేది ఒక కంపారిజన్. వీళ్ళకి ఏం చెప్పాలో అర్థమవట్లేదు. ఈ వరల్డ్ కప్లో కేప్ వర్డే అండ్ ఈజిప్ట్ని ముంచినట్లే 1990లో బ్రెజిల్ ప్లేయర్కి ఒకడికి వాటర్ బాటిల్లో డ్రగ్స్ ఇచ్చి చీటింగ్ చేసి ఫైనల్కి వచ్చిన అర్జెంటీనా పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు ఫైనల్స్లో 2 రెడ్ కార్డులు తెప్పించుకొని వాళ్ళకంటే బెటర్ టీం అయిన జర్మనీ చేతుల్లో దింగించుకున్నారు. బేసికలీ ఓడిపోయేటప్పుడు రౌడీస్ లాగా రఫ్గా ఆడి ఓడిపోయాక ఇలాగే కథలు దింగుతారు. ఈ వరల్డ్ కప్లో ఒక టాప్ 20 టీంని ఫేస్ చేయకుండా సెమీస్ వచ్చి ఏదో లక్తో ఎర్రిపోక్ ఇంగ్లాండ్ మీద లాస్ట్ 10 minutesలో గెలిచి ఫస్ట్ టైం ఒక స్ట్రాంగ్ టీంని ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళతో దెంగించుకొని ఇప్పుడు ఏం ఏడుస్తున్నారు అర్జెంటీనా ఫ్యాన్స్? దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే అర్జెంటీనా ఫ్యాన్స్ చెప్తున్న 10 years బ్యాన్ బ్లాక్మెయిల్ ఈజ్ ఎ కంప్లీట్ బుల్షిట్. ఈ ఇన్వెస్టిగేషన్లో తేలడంతో ఈ కేసు క్లోజ్ చేయడం జరుగుతున్నది.